నమస్తే, ఎట్లున్నారులా? మంచిగా ఉన్నారా? నేనైతే మంచిగా ఉన్నా. ఇక ముందుగా మన అదర్స్ న్యూస్ చూసేటోళ్లకు గట్లనే మన అమ్మ న్యూస్ ప్రేక్షకులకు 74వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. చలో ఇక ఇలా మంచి మంచి ముచ్చట్లు పట్టుకొచ్చిన ఆలస్యం ఎందుకు, ముందుగా హెడ్లైన్స్ చూద్దాం పారి. గవర్నర్ వ్యవస్థనే అవమానపరిచిరంట గులాబీ లీడర్లు. గిదే ముచ్చట మీద మస్తు గరమైతున్నారు పక్క పార్టీ అధ్యక్షులు. రాజ్భవన్ లా గవర్నర్ మేడం ఇసిరింది మంచి సవాలు. ఆయన పండుగ పూట గివే మాటలని అంటున్నారు గులాబీ లీడర్లు. గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా చేసుకున్నాడు వకీలు. మామూలుగా లేవు మరే వీళ్ళ ఆలోచనలు. ఇక నిన్న మీ అందరికో ముచ్చట చెప్పిన యాదుకున్నదా వల్ల ఇవాళ అయినా గణతంత్ర దినోత్సవ పండుగకు రాష్ట్ర సీఎం కేసీఆర్ సారు కనీసం ఒక మాట చెప్పలేదు. గట్లనే ఇంత కబురైనా పంపలేదు. మళ్ళీ ఏమన్నా అంటే కరోనా ఉన్నది, మేము వేడుకలు చేసుకోమని చెప్తున్నారు. కానీ గిట్ల యేసుడు గవర్నర్ వ్యవస్థను ఒక రకంగా కించపరిచినట్టే అని అంటున్నారు పక్క పార్టీ లీడర్లు. మరి గా ముచ్చటేందో మీరు కూడా ఓ పరినూరి. ఇక గణతంత్ర దినోత్సవ పండుగకు రాష్ట్ర సీఎం కేసీఆర్ సార్ కనీసం ఒక మాట చెప్పలేదని, గట్లనే ఇంత కబురైనా పంపలేదని, ఇక మళ్ళీ ఏమైనా అంటే కరోనా ఉన్నదని మేము వేడుకలు చేసుకోమని చెప్తున్నారు. ఇక ఇదే ముచ్చట మీద పక్క పార్టీ లీడర్లు ఏమంటున్నా కూడా ఇనుర్రి. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి రాజ్యాంగం మీద గౌరవం లేదు, కోర్టులంటే గౌరవం లేదు, బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే గౌరవం లేదు, గవర్నర్ అంటే గౌరవం లేదు, మహిళలంటే అసలే గౌరవం లేదు. చివరకు తెలంగాణ రాష్ట్రంలో గణతంత్ర దినోత్సవాలు జరుపుకోవాలంటే కూడా కోర్టుకు పోయి అనుమతి తీసుకునే పరిస్థితి వచ్చిందంటే మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇవాళ భారతదేశంలో ఈ గణతంత్ర దినోత్సవం సందర్భంగా వివిధ దళాల పరేడ్ నిర్వహిస్తుండే, ఆయా రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఆయా ప్రాంతాలకు సంబంధించినటువంటి ఆ సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహిస్తుంటే ఈ దేశ పౌరుల్లోపట, ఈ రాష్ట్ర పౌరుల్లోపట రాజ్యాంగ స్ఫూర్తి, రాజ్యాంగం పట్ల ఒక భక్తి, దేశభక్తి వాళ్ళకు కల్పించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తుంటే తెలంగాణ రాష్ట్రంలో మాత్రం వివిధ దళాల పరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహించినటువంటి పరిస్థితి లేకపోవడం ఒక్కసారి మనం గర్వించాల్సిన అవసరం ఉంది. దానికి కారణం ఏందో ఇంతవరకు రాష్ట్ర ముఖ్యమంత్రి స్పష్టం చేస్తున్నాడు. గవర్నర్ వ్యవస్థనే అవమానిస్తున్నాడు. గతంలో ఉన్నట్టు గవర్నర్ దగ్గర పోయి సాష్టాంగ నమస్కారం చేసింది రాష్ట్ర ముఖ్యమంత్రి. సాష్టాంగ నమస్కారం చేసి గతంలో ఉన్న గవర్నర్ దగ్గర పోయి, కానీ ఇప్పుడు ఒక మహిళా గవర్నర్, కష్టపడి చదువుకొని పైకి వచ్చినటువంటి గవర్నర్ ఈ తెలంగాణ రాష్ట్రానికి ప్రజాస్వామ్యంగా సేవ చేయాలని చెప్పి ఒక మంచి ఆలోచన గవర్నర్ గారినే ఒక మహిళలనే అడుగడుగున అవమానపరుస్తూ కమలాపూర్ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సార్ అన్న ముచ్చట్లో కూడా న్యాయం ఉన్నది. ఇక రాజకీయాలు అన్నప్పుడు పంచాయతీలు గట్ల కొట్టాటాలు అయితేనే ఉంటాయి. కానీ ఇట్లా పండుగ వచ్చినప్పుడే మంచి చెడు మాట్లాడుకోవాలి, సంబరంగా పండుగ చేసుకోవాలి. కానీ ఇట్లా పెద్ద పదవులు ఉన్న గవర్నర్ మేడం పిలిచినాక కూడా గట్లా పోకుండా ఎవరి పండుగ వాళ్ళు చేసుకుంటే ఇక గవర్నర్ వ్యవస్థకు ఒక రకంగా చెప్పాలంటే కించపరిచినట్టే ఉన్నాయని చెప్పుకుంటూ వస్తున్నారు ముచ్చటిన పబ్లిక్. ఇక ఈ లీడర్ ముచ్చట గిట్టుంటే ఇక చేతిగుర్తు పార్టీకి వెళ్ళి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సార్ ముచ్చట భారీ నుండ్రి విశ్వాసం సన్నగిల్లే పరిస్థితులు కల్పించడం జరిగింది. కేంద్రంలో నరేంద్ర మోడీ, రాష్ట్రంలో చంద్రశేఖరరావు గారు ప్రజాస్వామ్యానికి ప్రమాదకరంగా తయారయ్యి ప్రపంచ దేశాల ముందు ఈ దేశాన్ని తల వంచుకునే విధంగా వీరి వ్యవహార శైలి ఉన్నది. అందుకే ఈరోజు మేము భావిస్తున్నాం, హత్యలు అత్యాచారాలు చేసిన వాళ్ళకి ఎంత కఠినమైన శిక్షలను రాజ్యాంగంలో పొందుపరిచిందో, ఇవాళ ఒక పార్టీలో ఎన్నికైన వాళ్ళు
రాజీనామా చేయకుండా ఇంకొక పార్టీలో ఫిరాయిస్తే హత్యలు అత్యాచారాలు చేసిన వాళ్ళకి ఎంత కఠినమైన శిక్షలు అమలు చేస్తున్నారో ఉరి తీసే విధానాన్ని ఈరోజు రాజ్యాంగంలో సవరణ తీసుకురావాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ఏ కోశాన కూడా ఒక పార్టీ సింబల్ మీద ఎన్నికైన ప్రజాప్రతినిధి పార్టీ మారితే మరుక్షణమే వారి సభ్యత్వం రద్దు చేసే విధంగా రాజ్యాంగ సవరణ తీసుకురావాల్సిన అవసరం ఉన్నది. లేకపోతే ఇద్దరు ఎమ్మెల్యేలు గెలిచిన రాష్ట్రాలలో కూడా 30 మంది 40 మందిని ఫిరాయింపులను ప్రోత్సహించి నరేంద్ర మోడీ ప్రభుత్వాలను ఏర్పాటు చేసే పరిస్థితి వచ్చిందంటే ప్రజలకు ఏ శక్తి అయితే రాజ్యాంగం ఇచ్చిందో తామే ప్రభుత్వాన్ని ఎన్నుకునే విధానాన్ని ఈరోజు ప్రజలకు వ్యతిరేకంగా ఎన్నికైన వ్యక్తులను లొంగ తీసుకొని ప్రజా వ్యతిరేక ప్రభుత్వాలను ఏర్పాటు చేయడానికి నరేంద్ర మోడీ గారు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఒక ప్రయోగశాలగా ఈ దేశాన్ని మార్చింది. మొత్తానికి ఇలా పండుగ పూచట్లేమో అని పండుగ చేసుకుని కేసీఆర్ సార్ను మంచిగా మందలించడం లేకున్నారు. మనకి ఇంతమందికి ఇన్ని మాటలు అన్నా సీఎం సార్ ఎందుకు సపోర్ట్ చేస్తలేడు, అసలు ఏం సమ చేస్తలే అని చెప్తున్నాను ముచ్చటిన్న పబ్లిక్. ఇక అభివృద్ధి అంటే కొత్త భవనాలు కట్టుడు కాదు, నేషనల్ బిల్డింగ్ను అభివృద్ధి అంటారు. గట్లనే ఫామ్ హౌజులు కట్టుడు కాదు, మన పిల్లలు విదేశాల్లో చదివించుడు కూడా అభివృద్ధి కాదన్నారు. గట్లనే రాష్ట్ర విద్యాలయాలల్లో అంతర్జాతీయ స్థాయి నాణ్యత ఉండాలని చెప్పుకుంటూ వచ్చిర్రు. అన్ని రంగాల్లో ప్రగతి సాధించాలి. ఎందుకు గట్లా చూస్తున్నారు? పండుగ పూట ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను సోచాయిస్తున్నారులే. అయితే ఈ మాటలు వెనుక ఇంత మతలబు కూడా ఉన్నది. ఇక ఏందో చూద్దాం పారి. ఇవన్నీ మాటలు అన్నది ఎవరో కాదులా మన గవర్నర్ మేడం. మరి మేడం ఇట్లా ఎందుకు అన్నదంటే New buildings are not for development, not only for development. Nation building is for development. All the farmers and the marginalized people should have farms and houses. Few should not have farmhouses. That is not the development. Everyone should have equal share in the development. My child should study in the university which has the world-class infrastructure. It is the development. It is not the development. Sending my child abroad, only my child abroad, it is not the development. India is a young country. As per the 2011 statistics, more than 60% of the country people are young. So we call it as Young India. But when we project all our positive aspects, we have to think about the stressful conditions in Telangana. The national statistics says per day 22 suicides occur in Telangana. Approximately 1 hour per suicide 1 hour is occurring in Telangana. అవు మరి మేడం అన్న ముచ్చట్లు కూడా ఏం తప్పు ఉన్నది? తెలంగాణలో ఎక్కడ చూడు అభివృద్ధి పనులు ఉన్నాయని మీరంటే ఇక పబ్లిక్ మాత్రం వాళ్ళ గోసలు ఇంకా ఎన్నేళ్ళైనా తీరేటట్లేవని వాళ్ళు అంటున్నారు. ఇక గందుకే ముఖ్యమైన ముచ్చట ముగ్గుసుటే చెప్పుకుంటూ వచ్చింది గవర్నర్ మేడం. ఇక ఇంకో ముచ్చట ఏంటంటే ఒక ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైనటువంటి ఒక ప్రభుత్వాన్ని పట్టుకొని మీరు ఒక బాధ్యత గల వ్యక్తులు అసలు ఈరోజు ఏం రోజు? ఈరోజు రిపబ్లిక్ డే అంటే మన గణతంత్ర దినోత్సవం సందర్భంగా మీరు ఉన్నటువంటి పదవిలో మీరు ఏం మాట్లాడాలి? ఆ విషయాలను వదిలిపెట్టేసి ఇక మీరు మాట్లాడుతుందంటే మరి ఇప్పటికే రాష్ట్రపతి గారు ఇంటర్వ్యూన్ కావాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే మనకిచ్చినటువంటి రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులు పదవులని మరి ఈ విధంగా మాట్లాడడం అనేది బాధాకరమైనటువంటి అంశం. తప్పకుండా మరి భారత రాష్ట్రపతి గారు ఇంటర్వ్యూన్ కావాల్సినటువంటి అవసరం ఉంది డెఫినెట్గా. ఎందుకంటే ఆ పరిధిలో హక్కులన్నీ మీ పరిధిలో ఉంటాయి కాబట్టి మరి తప్పకుండా మరి ఈ విధమైనటువంటి గవర్నర్లు ప్రసంగాలలో మరి ఈ విధమైనటువంటి భాష మాటలు మాట్లాడడం అనేది చాలా బాధాకరమైనటువంటి అంశం. తప్పకుండా రాష్ట్రపతి గారికి ఫిర్యాదు చేయడం జరుగుతుంది. తీర్మానం ప్రవేశపెట్టడం కాదు, భారత రాష్ట్రపతి గారికే లెటర్ రాస్తాం. తప్పకుండా వ్యవస్థని గౌరవించాలి.
అందరూ గౌరవిస్తారు. ఇప్పుడు నీకేందంటే ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఉన్నప్పుడు గౌరవిస్తాం, కానీ మేము ఇంకొక పార్టీ కింద పనిచేస్తామంటే ఎట్లా గౌరవిస్తారండి? అది చూడవలసినటువంటి అవసరం ఉంది. థ్యాంక్ యూ. అగో మీరు ఏం పనులు చేసినా గట్లనే, మీరు ఏమన్నా అన్ని ఒప్పులు, ఇక మేము మాట్లాడితే అన్ని తప్పులే అని అన్నట్టు ఉన్నది ముచ్చట. అగో రాజ్యాంగం అమలు చేసిన రోజు రాజకీయాల గురించి మాట్లాడు మంచి పద్ధతి కానీ మీరు అంటున్నారు. మరి నిన్న గతగానం మేడం కబుర్ చేస్తే కనీసం సపోర్ట్ కూడా చేయకపోతే మరి మేడంకి ఎట్లా అనిపిస్తాను అంటున్నారు ముచ్చటిన పబ్లిక్. చలో చెప్పుకోవాల్సిన ముచ్చట్లు ఇంకా చాలా ఉన్నాయి, కానీ ఇప్పుడైతే మన అదర్స్ న్యూస్లో చిన్న బ్రేక్ తీసుకొని చిట్కలు వద్దాం. ప్రత్యర్థిపై తగ్గేదలే అంటున్న ఖతర్ బాబులు. కత్తి ఒకని చేతిలో పెట్టి యుద్ధం ఇంకోని చేయమంటే వాడు చేస్తాడా? ఉర్రు తొలగిన లుచ్చన కొడుకుల గడ్డ మిలిపోయిన పార్టీ భారతీయ జనతా పార్టీ. మిమ్మల్ని బట్టలు చింపి ఈ ప్రజలు కుక్కల్ని తరిమినట్టు తరమకపోతే నా పేరు మార్చుకొని గుండు కొట్టించుకుంటా. సెన్సార్ కే సెగలు పుట్టించేలా మాటల యుద్ధం. వాళ్ళు నా వెంట్రిక కూడా పీకలేరు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. వడ్డీతో సహా వడ్డిస్తా, గుర్తు పెట్టుకోండి మీరు. ఒకసారి ప్యాకేజీ గీకేజ్ అంటే తప్పు తీసుకొని పళ్ళు రాళ్ళ కొడతాను కొడకల్లారా ఒక్కొక్కడికి చెప్తున్నాను. గల్లీ టు ఢిల్లీ, ఘాటైన రాజకీయాలతో బర్నింగ్ పాలిటిక్స్ ప్రతిరోజు రాత్రి 8:30 మీ అమ్మా న్యూస్ లో. స్థానిక వార్తలకు పెద్దపీట, సామాన్యుడి వైపే మా బాట. అమ్మా న్యూస్ తెలుగు వార్తా ప్రపంచంలో సరికొత్త సంచలనం. బిరేక్ అయిపోయింది కదలా, తాతిమ్మ వార్తలు ఏందో కూడా చూద్దాం పారి. ఇలా మా అన్న మబ్బుల్లేసి పోతుంటే ఎక్కడికి పోతున్నావు అన్న అని అడిగితే సప్పుడు చేయకుండా అవతల పడ్డాడు. ఇక ఇలా పండగ కదా, మరి అట్లగిట్లా ఎక్కడైనా జెండగిరి నీకు పోయిందా ఏంది? ఓ కెమెరామెన్ అన్న, జర మా అన్న దిక్కు పెట్టు కెమెరా. హలో, ఎవరు మరి బక్కరా ఏడున్నావురా? ఏంది లొల్లి పెట్టుకుంటారా? నీ అవ్వ పండుగ పూట ఎవరితో లొల్లి పెట్టుకుంటారో నాకు అర్థం కాక అడుగుతా. ఇవన్నీ ముచ్చట్లు చెప్పకు, జల్దిరా. రారా పోయి 10 నిమిషాలలో ఇటు ఉండాలా చెప్తాను వాళ్ళ, జల్దిరా. ఆగో, మా అన్న ఏంది పండుగ పూట అంత గరం అవుతున్నాడు? ఎందుకని మంచిది ఓసారి పలకరిస్తే అయిపోయి. అన్న ఏమైంది అంత గరం మీద ఉన్నావు? ఏంది గరం మీద ఉన్నారా? నీ అవ్వ కోపం వచ్చినప్పుడు గరం కాకపోతే గారెలు చేసుకుని తింటాం అమ్మ, గారెలు చేసుకుని తింటాం అమ్మ. ఏదో ఇచ్చేంతరం ఉంటుంది అందరితో అయితే. వీడు ఏడున్నాడు పొద్దుగల మా అన్నని మందలిసిన చూడు. నాది బుద్ధి తక్కువ, పండుగ పూట కూడా ఎట్లా పడితే అట్లా మాట్లాడతాడు. ఏందో ఏమో. అరే నీ దేశం అంతా పెద్ద పండుగ జరుపుకుంటాడే, మా సోపదిగాలు మాత్రం ఇంట్లో కూర్చొని సెల్లు ఎత్తుకుంటాడు. ఏం జమానారా నాయన. ఆగో, మళ్ళీ వాళ్ళ గురించి నీకెందుకన్నా? వాళ్ళు ఏమైనా చేస్తారు, ఆయన నీకెందుకు? ఎందుక ఓ వాడిని సెల్లుది గా సెల్లులో గా పచ్చ కలర్ ఒకటి ఉంటుంది చూడు, వాట్సాప్ గది ఓపెన్ చేయి. స్టేటస్లు ఉన్నాయా అవన్నీ ఒక్క పారి చూడు. ఏమైనా సపోర్ట్ చేస్తారేమో. ఏం కనవలేదా? కనబడ్డ గురించి చెప్పు మరి. ఇప్పుడు ఏమైందన్నా, జెండా వందన పండుగ కదా, అందుకే జెండా పెట్టి దేశభక్తి పాటలు పెట్టి స్టేటస్లు పెట్టిర్రు. ఇప్పుడు ఏమైంది ఇలా? అచ్చా గట్లంటే అవసరం. మరి ఇన్ని రోజులు పెట్టలేక స్టేటస్లు నాకు తెలియక అడుగుతానా? మరి ఇన్ని రోజులు పెట్టలేక స్టేటస్లు ఇవాళేమో రైలు పట్టాలకు భోగి లెక్క ఒకటే పెట్టిలు. ఏంది సెల్లే? అవన్నా పెట్టలేదు, ఇలా పండుగ కదా అందుకే ఇలా పెట్టిరు. అసలు ఏమైందన్న నీకు అంత గిట్లా చేస్తున్నావు? అసలు ముచ్చటేందో చెప్పు ముందుగాలను. సెల్లే ఇవాళ రేపు చాలా మందికి జనవందనం అనే పండుగ వాట్సాప్ స్టేటస్లలో పెట్టి పండుగ జరుపుకుంటారు. కానీ ఈ పండుగ ఇలా నీది నాది మనందరిది. ఇగో ఈ పండుగను మనం ఎప్పటి జరుపుకుంటూనే ఉండాలి. గట్లకి ఈ పండుగ జరుపుకునే కారణమైన మహనీయులను మనం ఎప్పటి కలుసుకుంటూనే ఉండాలి చెల్లె. ఏంది? అవు మా అన్న చెప్పింది కూడా వాస్తవమే. మరి మనం ఏ పండుగ జరుపుకున్నా లేకున్నా గీ జెండా వందనం తప్పకుండా జరుపుకోవాలి. ఇక మనకు గీ స్వేచ్ఛ గట్లనే రాజ్యాంగం తెచ్చిన గొప్ప వీరులను మనం తలుసుకొని వాళ్ళకు చేతులెత్తి మొక్కాలి. కానీ గిట్ల దేశభక్తి మొత్తం టెక్నాలజీలో నింపొద్దు. గీ బకరాయి గారు ఏడున్నాడో ఏమో. ఈ యొక్క ఇలా పండుగ ముచ్చట నీకు తెలుసా తెలియదు అసలు? ఎందుకని మంచి పరి మళ్ళీ ఒకసారి ఫోన్ చేద్దాం. హలో, వారి బకరాయి ఏడున్నావురా?
ఓరి వారి నేను ఈడ లచ్చయ్య మామ శెల్క దగ్గర బ్యాట్ బాల్ ఆడుతున్నారా? ఏంది లచ్చమ్మ చిలక దగ్గర క్రికెట్ ఆడుతున్నావు? ఇలా పండుగ చేసుకున్నావురా మరి నువ్వు? అరే నేను పండుగ పొద్దునే చేసుకున్నారా? చూడలేను స్టేటస్ అన్ని పెట్టినాక 2-3 జెండాలు. ఓరి వారి ఏం రోగం పుట్టిందిరా నీకు? ఒక వాట్సాప్ స్టేటస్ పెట్టినావు. ఈ అక్క ఓరి వారి 10 నిమిషాలలో నా కన్నం ముందట లేకపోయినా ఇంకో కనబడ్డ దగ్గర అలా పొట్టు కొడతారా నేను? అరే ఇంత గోసపడింది కారా నాయన పోయాం. ఏ జల్దిరా పోరాడా. ఇలా మా అన్న చేతిలో బక్కరవి పోరని పని కథం ఎట్లా పడితే అట్లనే మాట్లాడుతాడు. ఇక మా అన్న అని సాపు చేస్తాడు. పండుగ పుట్టకి ఇట్లా నాకు ఇంత పెద్ద నల్లినోళ్ళే కదా. ఇటు ఏమైందో ఏమో ఈ అక్క ఈ పండుగ పుట్ట ఇంత పెద్ద గోసపడేది నాకు. అమ్మ బ్యాట్ బాల్ ఇచ్చిపెట్టావు. ఓరి వారి బక్కరావి ఎంత టైం అయ్యారా నేను పిలిచి నేను? ఏం రా వారి మొత్తం ఆగమాగం చేస్తావు. ఆడ ఇంకా 6 కొడితే ఆట గెలిచేటోళ్ళం. ఆట మొదలుకెళ్ళి ఆగమాగంలో వచ్చిన నీకోసం. అట్లా అంట ఆవు పిల్ల. అరే బక్కరావి గాడవాడు ఎవరు 6 కొట్టిండో ఏమో నాకు తెలియదు కానీ నేను చెప్పిన పని చేయకపోతే అక్కడ నేను పొట్టు కొడతాను. అక్క ఇంట్లో నొల్లెందుకు పండుగ పుట్టాలా? ఇదేం చెప్తా చేద్దాం. మొత్తానికి మా అన్న అనుకున్నదే చేసేటట్టున్నాడు కదా. అవురా అంత అయిపోయినట్టేనారా? జెండాలు పట్టుకురమ్మన్నారా నేను వచ్చేటప్పుడు? పట్టుకొచ్చినా పొద్దున్న స్కూల్ పిల్లల దగ్గర ఎత్తుకొచ్చిన. స్కూల్ పిల్లల దగ్గర పెట్టిగా నా గుండె పెట్టి. ఒరే వారు బక్కరా ఇక అంత అయిపోయినట్టేనారా? జెండా ఎగురేసుడే కదా? అయిపోయినట్టారు అంతా అయిపోయినట్టుగా. అయ్యో ఏందన్నా జెండా మీరు ఇద్దరు ఎగరేస్తున్నారు? అయ్యో చెల్లె ఇంకేవాళ్ళని వచ్చేటోళ్ళు ఉన్నారు. అయ్యింది ఇంకా మర్చిపోయినా. అరే వాళ్ళ పిలుచుడు ఏమోరా నాకు తెలియదు. ఎవరు పిలువలేము. గట్ల కాదన్నా పండుగ కదా ఎవరైనా పెద్ద మనిషి ఉంటే మంచిగా ఉంటది కదా అని చెప్పిన. అయ్యో చెల్లె ఇంత పెద్ద పండుగ అయితే నీకు ముచ్చట తెలియదా? ఇలా ఏమైందబ్బా పండుగ పూట? ఓ చెల్లె నీకు ముచ్చట తెలియదా? చెల్లె ఇంత పెద్ద పండుగ జరుపుకుంటారా మనం? ఇగో మన సీఎం కేసీఆర్ సారు పండుగకు అంటే ఇప్పుడు మన రాష్ట్రం పెద్ద మేడం గవర్నర్ మేడం జెండా ఎగరేయడానికి విలువలేదట. కనీసం కబురు కూడా పంపలేదట. అవు సీఎం సారే పండుగ విలువలే పెద్ద మనిషిని. మనం ఎందుకు? మనం కూడా విలువ. అందుకే వాళ్ళకు నచ్చినట్టు వాళ్ళు ఎగిరేసిన జెండాలు మాకు వచ్చినట్టు మేము ఎగిరేస్తాను. ఓరు వారు అంతా అయిపోయినట్టేనా? అంతే. అయ్యో గట్ల వచ్చినవా అన్న? మరి గాలెక్కని చూసుకుంటే నువ్వన్నది కూడా వాస్తవమే. అరే ఎన్ని లొల్లీలు ఉన్నా గట్ల ఎన్ని కొట్లాట్లైనా పండుగ వచ్చినప్పుడే మంచి చెడు మాట్లాడుకోవాలి. దగ్గరుండి పండుగ సంబరంగా వేసుకోవాలి. కానీ ఇక్కడ లీడర్ల తీరైతే చాలా గమ్మత్తుగానే ఉన్నది. భారత్ మాతా కీ జై. భారత్ మాతా కీ జై. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి జై. ఎట్లున్నాయిలా ఏంటి మన అదర్స్ న్యూస్ మంచిగా ఉన్నాయిలే. చలో గిసంటు ముచ్చట్లు మళ్ళీ రేపు ఇన్ని పట్టుకొస్తా. ఇక గప్పటిదాకా యాద్ మరవకుండా చూడాలి మన అమ్మ న్యూస్.